వాళ్ళదే తీసుకుంటాం కదా, ప్రభుత్వం ఇచ్చిందే. అట్లనే 1904లో బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిందనమాట. అట్లనే అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఎండోమెంటు యాక్ట్ ఇవన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిందే. ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు ఈ దేవాలయం తిరిగి హిందువులకు చేరడానికి గల కారణం బ్రిటిష్ వాళ్ళు చేయబట్టి, బ్రిటిష్ వాళ్ళు ఏదైతే 1904లో ఆ మాన్యుమెంట్ చట్టం ఏదైతే ఉన్నదో ఆ చట్టం కిందకి ఈ దేవాలయం ఉన్నది కాబట్టి ఆ చట్టంను ముందు చూపించి ఎట్ ద సేమ్ టైం దీంట్లో ఉండేటువంటి పురావస్తు ఆధారాలను అన్నింటిని కూడా చూపించి విష్ణుశంకర్ జైన్ అద్భుతమైనటువంటి అడ్వకేట్, ఆయన మన దేవాలయాల గురించి పోరాడుతూ ఉన్నాడు. ఆయన ప్రాణాలు తెగించి మరీ పోరాడుతూ ఉన్నాడు విష్ణుశంకర్ జైన్. వారిని అద్భుతమైనటువంటి వ్యక్తిని మనం కూడా గోవాలో ఒకసారి కలవడం జరిగింది, ఒక కాంక్లేవ్ జరుగుతున్నప్పుడు. అట్లాంటి అద్భుతమైనటువంటి నిఖార్స్ అయినటువంటి అడ్వకేట్ ఆయన. హిందుత్వం గురించి తమ ప్రాణాలను కూడా వదిలేయడానికి సిద్ధంగా ఉండేటటువంటి వ్యక్తి. ఆయన పోరాడి ఈ దేశంలో మనం ఫస్ట్ నుంచి అనుకుంటూ ఉంటాం కదా, ఒక సరస్వతి మందిరాన్ని సరస్వతి మందిరంగా ప్రకటించడానికి ఇన్ని వందల సంవత్సరాలు పట్టింది. మనం తిరిగితే ఫైనల్గా ఇది సరస్వతి మందిరం అని చెప్పేసి కోర్టు ధృవీకరించింది.